మహిళలను పురుషులతో సమానంగా ఆర్థికంగా ఎదిగేలా చురుకుగా తయారు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏదో ఒక కోర్సులో శిక్షణ పొంది స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలన్నారు. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ సంస్థలో కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టు మిషన్లను, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఎవరూ ఖాళీగా ఉండవద్దని, పట్టుదలతో ఏదో ఒక కోర్సులో శిక్షణ పొంది స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెట్విన్ శిక్షణ సంస్థను రాష్ట్రంలోనే నెంబర్ 1 సంస్థగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 27 కోర్సులలో 1250 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, శిక్షణ పొందిన మహిళలు సంఘాలుగా ఏర్పడితే వారు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పిస్తామని, అలాగే స్కూలు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే పనిని సంఘాలకే అప్పచెబుతామని మంత్రి తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద న్యాక్ శిక్షణ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నామని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో ఉందని, అలాగే నూతన కలెక్టరేట్ కూడా నిర్మాణంలో ఉందని, ఇవన్నీ పూర్తయితే ఎలక్ట్రీషియన్, ప్లంబర్ తదితర కోర్సులలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. అలాగే కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్లుగా నియమిస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండ సెట్విన్ ద్వారా ఇంకా మరిన్ని కోర్సులను ఏర్పాటు చేయాలని, అందరికీ పని చూపించాలని, మహిళలు ఎప్పుడూ చురుకుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పిల్లల చదువు, అభివృద్ధికి మహిళలు, పురుషులు కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలోనే మూసీ ప్రక్షాళన చేపట్టనున్నామని, మూసీ వల్ల భూగర్భ జలాలు కలుషితమై నల్గొండ జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మొదటి దశలో 21 కిలోమీటర్లు, రెండవ దశలో మరో 21 కిలోమీటర్లు మూసీ ప్రక్షాళనకు టెండర్లు పిలువనున్నదని, ప్రభుత్వం చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి ప్రతిపక్షాలు ఎవరూ అడ్డుపడొద్దని కోరారు. డిండి ప్రాజెక్టుపై మంత్రి మాట్లాడుతూ గతంలో చెప్పిన ప్రకారం డిండి ప్రాజెక్టు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రికి ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో గతంలో కేవలం జంట నగరాలకు మాత్రమే పరిమితమైన సెట్విన్ను జిల్లాలకు విస్తరించడం జరిగిందని, ప్రతి సంవత్సరం 25,000 మందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక కోర్సులో శిక్షణ పొందాలని, సెట్విన్ ద్వారా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఖాళీగా ఉండకుండా స్వయం ఉపాధి చూసుకోవాలని, స్వయం సహాయక మహిళా సంఘాలలో సభ్యులుగా చేరితే బ్యాంకు నుండి రుణాలు ఇప్పిస్తామని, 10 నుండి 15 మంది ముందుకు వస్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కింద సహకారం అందిస్తామని, ప్రభుత్వం ద్వారా యూనిఫామ్స్ కుట్టించే అవకాశంతో పాటు ఇతర ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. రాబోయే కాలంలో ఈవీ వాహనాలు, ఆటో ట్రాలీలకు మంచి డిమాండ్ ఉందని, ఇలాంటివన్నీ నేర్చుకోవాలని, నేర్చుకున్న శిక్షణను వదిలివేయకుండా ఉద్యోగాలు చూసుకోవాలని తెలిపారు. సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కుట్టు మిషన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, సెట్విన్ ప్రిన్సిపల్ రేణుక తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మొట్టమొదటి సెట్విన్ సెంటర్ నల్గొండ జిల్లా కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 2024 డిసెంబర్ 7వ తారీఖు రోజు ఈరోజు దీన్ని ప్రారంభించడం, ఇప్పటి వరకు వివిధ కోర్సుల్లో 1251 మందిని ట్రైనింగ్ చేసి ఇది బెస్ట్ సెంటర్గా ఉన్నది తెలంగాణలోనే. ఇంకా కూడా దీంట్లో ఉన్న మహిళలను కానీ ఇందులో జాయిన్ కానీ ఇందులో ఈరోజు సోయింగ్ మిషన్స్ అంటే కుట్టు మిషన్లు నేర్చుకున్న వారికి దాదాపు 116 మందికి వాళ్ళ మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఎలక్ట్రీషియన్లో కానీ, బ్యూటిషియన్గా పూర్తి చేసిన వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా, నా పరంగా వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా మా ముఖ్యమంత్రి గారి మా స్లోగన్, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటికెళ్ళి మా స్లోగన్ ఒకటే, మహిళా సంఘాలు ఆర్థికంగా బాగుండాలి, పురుషులతో సమానంగా ఎదగాలి, భర్తతో సమానంగా సంపాదన చేసుకొని దాంతో పిల్లల భవిష్యత్తు కూడా తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మహిళా సంఘాలు మధ్యలో 10 ఏళ్ళు సంఘాలు లేవు, వడ్డీ లేని రుణాలు లేవు. మళ్ళీ ఈరోజు మన ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మినిస్టర్స్ మేము అందరం కూర్చొని ఆలోచించి ఇవాళ కోట్ల రూపాయలు లోన్లు ఇస్తున్నాం.
మన నల్గొండ పట్టణంలోనే మొన్ననే 4,90,00,000 వడ్డీ లేని రుణాల కింద వడ్డీలు కట్టడం జరిగింది. ఒక్కొక్క సంఘానికి 30,000 35,000 రావడం జరిగింది. ఇక ముందు కూడా సంఘానికి చెప్తున్నాం, మీరందరూ కూడా సంఘం సభ్యుల్లో చేరండి. మహిళలందరూ కూడా ఎవ్వరు కూడా ఖాళీగా ఉండొద్దు. మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడండి. ఆ తర్వాత 50,000 ఒకసారి 1,00,000 ఈ విధంగా మీకు సెట్వింగ్ ద్వారా ట్రైనింగ్ చేయడం కాకుండా లోన్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అది కూడా వడ్డీ లేని రుణాలు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు చేరాలని. మొట్టమొదటిది ఇవాళ ప్రభుత్వ పరంగా కుట్టే బట్టలు హాస్టల్లో కానీ స్కూల్స్లో కానీ ఇచ్చే బట్టలు మొత్తం సంఘానికి వేయాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు 5 కోట్లతోని నల్గొండలో మెడికల్ కాలేజ్ దగ్గర యంగ్ ఇండియా ఇంటిగ్రేటర్ దగ్గర 5 కోట్లతో పెట్రోల్ బంక్ కూడా మే 2nd వీక్లో ఓపెన్ చేస్తున్నాం. ఇంకా 2.5 మాసాల్లో పెట్రోల్ బంక్ ఓపెన్ చేసి అక్కడనే రెస్టారెంట్ కానీ సూపర్ బజార్ కానీ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మహిళల్ని కూడా పైకి తీసుకురావాలని మా లక్ష్యం. దానికి తోడు నిన్న జరిగిన మీరు చూసిన మూసీ అనేది నా ముఖ్యమంత్రి గారు ఆయన తెలంగాణ హైదరాబాదులో ఎంతమంది బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువ 30 లక్షల మందిని నల్గొండ ప్రజలని ఇవాళ మొత్తం విషపు కూటమిలో బతుకుతుందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది. నల్గొండలో కింద ఫ్లోరైడు పైన హైదరాబాద్ డ్రైనేజు. దీనికోసం మూసీ రీజనరేషన్ కార్యక్రమాన్ని చేపట్టి నిన్న 4 గంటల మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ పనులు కూడా మొదలవుతున్నాయి. దానికి 1,50,000 కోట్లని 2 లక్షల కోట్లని లేనిపోని బదనాలు చేసి 40 లక్షల మందిని చంపాలని చూసిన ప్రతిపక్షాలు. కానీ మా ముఖ్యమంత్రి గారు మేము చెప్పినాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో మూసీతోని మాకు చాలా ఇబ్బంది ఉన్నది, భూగర్భ జలాలన్నీ కూడా మారిపోతున్నాయి, ఒకవైపు ఫ్లోరైడు అని చెప్తే మొదటి దశలో 21 కిలోమీటర్లకు టెండర్లు కూడా 1 వీక్లో పిలవబోతున్నాం. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో మరొక 21 కిలోమీటర్లు. ఈ విధంగా మొత్తం ఒక 40,000 కోట్లకు కూడా ఖర్చు కానీ మూసీ క్లీనింగ్ ప్రాజెక్టు అడ్డుపడొద్దని ప్రతిపక్షాల విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ శిక్షణ పూర్తి చేసినటువంటి యువకులు అందరికీ కూడా ఉపాధి కల్పనతో భాగంగా ధ్యేయంగానే మనకు ఈ సెట్విన్ అనే సంస్థని మనము ఇక్కడ గవర్నమెంట్ మనకు ప్రోత్సహిస్తూ ఉన్నది. సో దానికి అనుగుణంగా మన చైర్మన్ గారు అట్లాగే ఎండి గారు కూడా నల్గొండ జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పన ధ్యేయంగా మనకు అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు మనకు టోటల్గా అన్ని 27 కోర్సులకి గాను మనకు 1,251 మందికి ట్రైనింగ్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది వివిధ విభాగాల్లో. సో వీరందరికీ కూడా మనము ఈరోజు మనము అందరం కూడా సర్టిఫికేట్ ప్రదానం మనము చేసుకోబోతున్నాం. సో అట్లాగే కోర్సు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ చాలామంది ఉన్నారు. సరే ఈ కోర్సు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా కోర్సు పూర్తయిన వెంటనే వారికి శిక్షణ పొందినటువంటి సర్టిఫికేట్ తీసుకొని వారు వెంటనే దీనికి సంబంధించినటువంటి పనులలో మనకు భాగస్వాములు అవ్వాలి. సో దీనికి గౌరవ మంత్రి గారు ఇప్పుడే మనకు దిశానిర్దేశం చేశారు. సార్ కూడా మనకు ఇప్పుడు చెప్పడం ప్రకారంగా ఎవరైతే ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మనకు ఈ యొక్క పథకంలో మనము మీరు ఎన్రోల్ అయినట్టయితే ఎస్హెచ్జి గ్రూప్లో కనుక మీరు సభ్యురాలుగా ఉన్నట్టయితే దీన్ని మనము మీ బిజినెస్ మోడల్గా డెవలప్ చేసుకోవడానికి కూడా మనకు బ్యాంక్ నుంచి లోన్ అనేది మీకు ఇప్పించడం అనేది జరుగుతుంది. ఈ సెట్విన్ అనే సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు చాలా లభిస్తున్నాయి. వృత్తి విద్యా కోర్సులలో నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ సెట్విన్తో పాటు ఏటీసీ మరియు న్యాక్ బిల్డింగ్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఈ మధ్యన ఏటీసీలో కూడా 6 షార్ట్ టర్మ్ కోర్సులు కూడా ఓపెన్ చేయడం జరిగింది 90 డేస్ ప్లాన్లో. అవి అన్నీ ఉపయోగించుకొని ఈ వృత్తి విద్యా కోర్సుల వల్ల మనం ఉపాధి పొందగలుగుతాము. అట్లాగే మనం పొందడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే వారం అవుతాము. ఈ లేడీస్ అందరూ ఇంట్లో ఉండకుండా కొంచెం బయటికి వచ్చి ఈ శిక్షణను పూర్తి చేసుకొని మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా కార్పొరేషన్ ద్వారా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి మీకు అన్ని విధాల సహకారాలు అందిస్తామని. అట్లాగే ఈ సెట్విన్ని కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేక నిధులతో ఇక్కడ గదులను ఏర్పాటు చేశారు. అట్లాగే పెయింటింగ్ కూడా వారు పేదలకు విద్య కోసం ఎన్నో చేస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక ట్విన్ సిటీస్కే అంటే హైదరాబాద్ సికింద్రాబాద్కే కాకుండా అన్ని జిల్లాల్లో విస్తరించాలి. ఎందుకంటే మనకు ట్విన్ సిటీలో చాలామంది గల్ఫ్ కంట్రీస్ కానీ ఇతర
మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ చాలామంది వెళ్ళడం జరిగింది. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అట్లే లోకల్ కూడా ఉన్న డిమాండ్ ప్రకారం కూడా చాలా బాగా ఉంది అనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో కూడా చేయాలనే సంకల్పంతో మిగతా జిల్లాలతో పాటు ఇక్కడ మొదటగా స్టార్ట్ చేయడం జరిగింది నల్గొండలో. సో ఇది కేవలము చైర్మన్ గారి ఆలోచనే మనకు ఇక్కడ సెంటర్ రావడానికి. ఎందుకంటే ఉన్నది కూడా సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ అని ఉండే, దాన్ని రిజిస్ట్రేషన్ కూడా సొసైటీ ఫర్ ట్రైనింగ్ ఇన్ తెలంగాణ అని చేయించడం జరిగింది. సో వారి ప్రోద్బలంతో మనము ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. రైతుల అభివృద్ధి శిక్షణలు అందిస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో యువత తమ నైపుణ్యం అభివృద్ధి చేసుకుని మంచి ఉద్యోగాలు పొందాలని సెట్విన్ సంస్థ నిరంతరం కృషి చేస్తుంది. సెట్విన్ సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. గతంలో సెట్విన్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్కే పరిమితమయ్యేది. కానీ నేను చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి జిల్లాలో సెట్విన్ కేంద్రాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో మొదటిగా నల్గొండ, జడ్చర్ల, మహబూబ్ నగర్, హైదరాబాద్, హుస్నాబాద్, సిద్దిపేట్ తదితర టౌన్లలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.